అనేక మార్గాలను అన్వేషించింది, అది మా మతం. కానీ దైవమే మానవ జాతిని ఎత్తుక్కుంటూ వచ్చింది చూడండి, అది శుభవార్త. అందుకే లోకా సువార్తలో ఇలా వ్రాయబడి ఉంటుంది, 19వ అధ్యాయం 10వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంటుందంటే, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. ఆయన పుట్టిన దేవుడు కాదు, ఆయన పూర్వమే ఉన్నాడు. ఆయన ముందు ఆదిలో సృష్టికర్తగా ఉన్న దేవుడే ఆయన దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మానవ జాతి అన్వేషణలో ఉంటే వీళ్ళు నన్ను కనుగొనలేరని ఆయనే దిగి వచ్చాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి ఈ రాత్రి నువ్వు ఏ రకమైన మత్తులో ఉన్నావో, మోహం అనే మత్తులో ఉంటే, ధనం అనే మత్తులో ఉంటే, పాపమనే మత్తులో ఉంటే నీకు ఏ అర్థం అవడు. ఆ జ్ఞానులకు కూడా అర్థం కాలేదు. ముందు చూసిన నక్షత్రం సంతోషం ఇవ్వలేదు. ఎప్పుడైతే హేరోదు రాజు దగ్గర నుండి బయటకు వచ్చారంట, ఆ హేరోదు రాజు అక్కడున్న శాస్త్రుల్ని, జ్ఞానుల్ని, వీళ్ళందరినీ పిలిచి ఏమని వ్రాయబడి ఉంది, రక్షకుడు పుడితే. మీకు క్వశ్చన్ చెప్పనా, ఎవరైనా ఒక రాజు ఈ ప్రపంచాన్ని ఒక వ్యక్తి, ఒక మానవుడు రాజు అయితే, ప్రెసిడెంట్ అయితే, అధికారి అయితే, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం పడితే వాళ్ళు ఏం చేయగలుగుతారంటే, మహా అయితే గ్రామానికో లేకపోతే వాళ్ళ నియోజకవర్గంలోనో భోజనాలు పెట్టగలుగుతారు, రక్తదానం చేయగలుగుతారు. లేకపోతే ఆకాశంలో వాళ్ళు ఆ ర్యాకెట్ల ద్వారా మన నేషనల్, లేకపోతే మన భారతదేశంలో ఏదైనా నేషనల్ డే జరిగినప్పుడు ర్యాకెట్స్ మన ఇండియా ఫ్లాగ్ లో ఉన్న రంగుల్ని విరజుమ్ముకుంటూ వెళ్తాయి. వాళ్ళు అవే చేయగలరు. కానీ ఈయన దేవుడు కాబట్టి, సృష్టి మీద ఈయనకి అధికారం ఉంది కనుకనే ఈయన పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం ఉదయించినాడు. దేవునికి స్తోత్ర. మీకు క్వశ్చన్ చెప్పనా, ప్రపంచంలో ఏ మానవుడు అయినా సృష్టిలో సూర్యుడినో నక్షత్రాన్నో తన పుట్టినరోజుకి గిఫ్ట్గా పెట్టగలుగుతాడా? పెట్టలేడు. ఎవరికి అధికారం లేదు. నేను ప్రకటించే యేసయ్య సృష్టి మీద అధికారం కలిగిన వాడు. దేవునికి స్తోత్ర. ఆయన సృష్టికర్త. అందుకే ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో వాళ్ళు అంటారు, మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన్ని పూజించడానికి వచ్చాం. పూజించడానికని వచ్చిన నీవు ఎందుకు మరలా యేసును దగ్గర ఉండకుండా, ఆయనకు సమర్పించుకోకుండా ఎందుకు మరలా ఈ లోక సంబంధమైన వ్యవహారాల్లో తిరుగుతావు? ఈరోజు చాలా మంది దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఈ లోక వ్యామోహాల వెంబడి తిరిగితే నీకు సంతోషం ఉండదు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ రాత్రి క్రిస్మస్ సందేశాన్ని వింటున్న మీతో ఆనాడు జ్ఞానుల సంచారము 2 సంవత్సరాలు వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వలేదు. ఎప్పుడైతే హేరోదు రాజు దగ్గర నుండి బయటకు వచ్చారో అక్కడ వ్రాయబడి ఉంది, వాళ్ళకి ముందు కనబడిన నక్షత్రం మరలా కనబడి ఆ శిశువు ఉండిన చోటు వరకు వాళ్ళని నడిపించినాడు. దేవునికి స్తోత్ర. మీకు వచ్చింది తెలుసా, యేసు ప్రభు నీకు అర్థం అవ్వాలంటే ఏదో వినేసి పాస్టర్ గారు ఏదో చెప్పారు, సేవకులు ఏదో చెప్పారని చెప్పి ఆ మాటలు విని ఓరకని అలాగా కోపగించి వెళ్ళిపోతే నీకు అర్థం కాడు. ఆ మాటలు ఎక్కడికి నడిపిస్తాయో, ఆ సేవకుడు నిన్ను ఎక్కడి వరకు తీసుకుని వెళ్తాడో, ఆ యేసు దగ్గరికి నీవు వచ్చావంటే ఆయన్ని రుచి చూస్తే ఈ లోకంలో నీకు ఆయన మీద ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. దేవునికి స్తోత్ర. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తున్న దినాల్లో బంట్రోతుల్ని యేసు ప్రభుని పట్టుకొని తీసుకొని రమ్మని సైనికుల్ని పంపిస్తే ఆ ప్రధాన యాజకులు యేసు ప్రభు మాటలు విని ఆ బంట్రోతులు, ఆ సైనికులందరూ మారిపోయారంట. వాళ్ళ దగ్గరికి ఏంటి యేసు ప్రభుని తీసుకుని వస్తామన్నారు, బంధించి పట్టుకుని వస్తున్నారు. వాళ్ళు ఎందుకు రాలేదంటే ఆ బంట్రోతులు సైనికులు చెబుతున్న మాట ఏంటంటే, ఆయన మాట్లాడినట్లు ఏ మనుషుడును ఎన్నడను మాట్లాడలేదు. దేవునికి స్తోత్ర. నేను ప్రకటించే యేసయ్య ఈ వార్త ఎక్కడి వరకు నడిపిస్తుందో, నువ్వు మత్తులో ఉంటే మరొకసారి చెబుతున్నాను, నీకు యేసు ప్రభు అర్థం కాడు. మతం అనే మత్త, మరలా చెబుతున్నాను, ఏ రకమైన మత్తులో ఉన్నా నీకు యేసు అర్థం కాడు. యేసు వార్త నీకు ఆనందాన్ని ఇవ్వదు. ఎప్పుడైతే ఆ మత్తులో నుండి బయటకు వస్తావో, నా ధర్మం ఏంటి, ఎప్పుడో ఏదో ఆ జ్ఞానులకు కూడా అదే పట్టేసింది. మేము శాస్త్రాలు చదివాము, మా లేఖనాలు చెబుతున్నాయి, అన్నీ తెలిసిన తర్వాత ఆయనే పుట్టాడంటే, ఆయనే దిగి వచ్చాడంటే, ఆయన దగ్గరికి రావడానికి ఎందుకు సాకులు చెబుతున్నావు తెలుసా? నీకున్నది ఏదో చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు.
నీకున్నది ఏది నిన్ను రక్షించలేదు. యేసుప్రభు పుట్టినప్పుడు దూతలు చెప్తే, ఆ మరియత్త చెప్తుంది, ఇదిగో ఆ కన్యక గర్భవతి కుమారుని కంటదని చెప్పి ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని చెప్పి ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. దేవునికి స్తోత్ర. పాపాల నుండి రక్షించడానికి దిగి వచ్చిన దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు అంటే ఎవరు అనుకుంటున్నావు? ఆయన మానవ జాతిని ఎదుక్కుంటూ మహిమను విడిచి ఉన్నతమైన స్థానాన్ని విడిచి నిన్ను రక్షించడానికి వస్తే నీకెందుకు యేసు అలా కనబడుతున్నాడంటే, జ్ఞానులు తిరిగినట్లుగా తిరుగుతున్నావు. నాకు జ్ఞానం ఉంది కదా, డబ్బు ఉంది కదా, తెలివి ఉంది కదా. నీ తెలివితో, నీ అన్వేషణతో నీవు దైవాన్ని చేరుకోలేవు, కానీ దైవమే నీ దగ్గరకు వచ్చింది. అది నువ్వు గుర్తెరిగిన రోజే నీ జీవితంలో నిజమైన సంతోషం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఆ సంతోషం నీకు కావాలంటే అందుకే ముందు ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన పూజిస్తామన్నా చెప్పారు, కానీ తర్వాత ఈ 10వ వచనంలోనికి వచ్చిన తర్వాత అంటారు, వారు ఆ నక్షత్రాన్ని చూసి ఏమైపోయారంట? అత్యానంద భరితులైపోయారంట. అత్యానంద భరితులైపోయిన తర్వాత ఏం చేశారంటే తెలుసా? వారు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి, దేవునికి స్తోత్ర. చాలా అద్భుతమైన మాట ఉంది. వాళ్ళు ఇంటిలోనికి వచ్చారంట, మరియను చూశారంట, ఆ శిశువును చూశారంట, సాగిల పడ్డారంట. కానీ పూజ ఎవరికి చేశారంట? ఆయనకి చేశారంట. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది మరియమ్మకు పూజ చేసే వాళ్ళు ఉన్నారు. ఈరోజు చాలా మంది మా వాళ్ళు గొప్ప అంటే మా వాళ్ళు గొప్ప, వీళ్ళ గొప్ప అంటే వాళ్ళు గొప్ప, వాళ్ళని పూజించే వాళ్ళు, వీళ్ళని పూజించే వాళ్ళు ఉన్నారు. జ్ఞానం ఏం చేశాడు తెలుసా? ఆ జ్ఞానులు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించారట. దేవునికి స్తోత్ర. జ్ఞానికి అర్థమైపోయింది, ఆ ఆనందం వచ్చేసింది, ఈయనే నిజముగా లోకరక్షకుడు అని గ్రహించేశారు. అందుకే తల్లి అయిన మరియను చూశారు కానీ, లేకపోతే శిశువును చూశారు కానీ, వాళ్ళు ఎవరిని అసలు పెద్దోళ్ళని పూజ చేయాలా?